హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఏంటి సడన్ గా కిచెన్ లో వీడియో, నేను కిచెన్ లో అని కన్ఫ్యూజ్ అవుతున్నాను. అసలు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎందుకో ఈ మధ్య రీల్స్ చూసి కొంచెం ఫుడ్ కి సంబంధించినవి ఏదైనా కొంచెం ఫుడ్ కి రిలేటెడ్ వీడియోస్ చూసినా కూడా చాలా టెంప్టింగ్ అనిపిస్తుంది మనం కూడా వంట చేద్దామని. సో అలాగే రీసెంట్ గా చూసి ఇన్స్పైర్ అయ్యాను అనమాట. మన సాయి పల్లవి గారికి చాలా ఇష్టమైన రసం ఏదైతే ఉందో ఆమ్ల రసం, అది ట్రై చేద్దాం అనిపించింది. అందుకే ఇంక అస్సలు లేట్ అవ్వకుండా ఇవాళ ట్రై చేయబోతున్నాను. అది నా చేతుల మీద నేనే చేయబోతున్నాను. సో ప్రతి వీడియోలో లాగే ఈ వీడియోలో కూడా మరొక యూస్ఫుల్ ప్రోడక్ట్ అయితే నేను మీ ముందుకు వచ్చాను. ఇట్స్ అగరో బ్లడ్ గ్లూకోజ్ మానిటర్ సిస్టమ్ అండి. చాలా చీప్ అండ్ బెస్ట్లో, చాలా కంఫర్టబుల్గా, ఈజీగా యూసేజ్ అయితే ఉందని విన్నాను. వెంటనే ఇంకా మా మదర్ ఎలాగో డయాబెటిక్ పేషెంట్ కాబట్టి తనకి రెగ్యులర్గా ఇది అవసరం అవుతుంది. సో ఒకసారి ఎలా యూస్ చేస్తాం ఏంటి అన్నది వీడియోలో చూపిస్తాం. మమ్మీ నీకోసమే గిఫ్ట్. ఏది గిఫ్ట్ ఇవ్వాలో తెలియక ఇచ్చాను అనుకో, కానీ ఇవాళ రేపు ప్రతి ఇంట్లో ప్రతి సగం మెయిన్ అవసరం. ఇంట్లో లేనప్పుడు చూసుకోవాలి. నీ లాస్ట్ బాక్స్ కంటే చాలా కంఫర్ట్ ఉంది. ఇట్లా బాక్స్ రాలేదండి, పర్స్ లాగా వచ్చింది. హే ఆల్, మరొక యూస్ఫుల్ గాడ్జెట్తో ఇవాళైతే నేను మీ ముందుకు వచ్చేసాను. దీంతో మనం ఇంట్లో ఎంతో ఈజీగా మన ఇంట్లోనే హ్యాపీగా గ్లూకోజ్ లెవెల్స్ చెక్ చేసుకోవచ్చు. ఈ గ్లూకోజ్ మీటర్ వచ్చేసి CR2032 బ్యాటరీతో వస్తుంది. దీనితో పాటు మనకు ఒక లాంచింగ్ డివైస్, 10 టెస్ట్ స్ట్రిప్స్, 10 పీసెస్ ఆఫ్ ల్యాన్సెట్, ఒక క్యారింగ్ కేస్, ఒక యూజర్ మాన్యువల్ అండ్ ఒక వారంటీ కార్డ్ కూడా వస్తుంది. దీని యూఎస్పీ వచ్చేసి చాలా తక్కువ బ్లడ్ శాంపిల్తో 5 సెకండ్స్లోనే టెస్ట్ రిజల్ట్ను మనకు చూపిస్తుంది. దీన్ని ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. మనం ఇందులో బ్యాటరీ పెట్టి ఫస్ట్ టైం కానీ బ్యాటరీ చేంజ్ చేసిన ప్రతిసారి డేట్ అండ్ టైంని చెక్ చేసుకోవాలి. ఇంకా డీటెయిల్ అండ్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ మనకు యూజర్ మాన్యువల్లోనే ఉంటాయి. ల్యాన్సెట్ కవర్ ఓపెన్ చేయగానే మనకి ఇలాంటి నీడిల్ కనబడుతుంది. అండ్ దెన్ మనం ఆ ల్యాన్సెట్ నీడిల్ని ల్యాన్సింగ్ డివైస్లో పెట్టాలి. మనకు నచ్చిన లెవెల్ని అడ్జస్ట్ చేసుకోవాలి. నేనైతే లెవెల్ 5 సెలెక్ట్ చేసుకున్నా. మనం ల్యాన్సింగ్ డివైస్లోని పుల్ చేయగానే ఇక్కడ ఉన్న ఆరెంజ్ బటన్ని ప్రెస్ చేసి మనం మన ఫింగర్ని బ్లడ్ శాంపిల్ కోసం ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు ఒక టెస్ట్ స్ట్రిప్ని తీసుకొని యారో మార్క్ కిందకి ఉన్న సైడ్ని ఈ డివైస్లో ఇన్సర్ట్ చేయాలి. డివైస్ని ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు స్ట్రిప్స్ మీద ఉన్న నెంబర్ని డివైస్కి మ్యాచ్ చేయాలి. ఇప్పుడు ఎస్ నొక్కి 3 టెస్ట్ టైప్స్లో ఒక్కొక్కటాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. కంట్రోల్ సొల్యూషన్ టెస్ట్, బిఫోర్ మీల్ టెస్ట్ అండ్ ఆఫ్టర్ మీల్ టెస్ట్. మనకి ఏ టెస్ట్ రిక్వైర్మెంట్ ఉంటే మనం అదే చూస్ చేసుకోవచ్చు. నేను ఆఫ్టర్ మీల్ టెస్ట్ని అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు బ్లడ్ శాంపిల్ని ఈ స్ట్రిప్కి టచ్ చేస్తే 5 సెకండ్స్లోనే మన టెస్ట్ రిపోర్ట్స్ డిస్ప్లే అవుతాయి. సో మా మదర్ బ్లడ్ షుగర్ లెవెల్ నేను ఆఫ్టర్ మీల్ చెకప్ చేశాను కాబట్టి దాని లెవెల్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయి. సో ఇక్కడ స్పెషల్గా ఇండికేటర్ అయితే ఏం రాలేదు. ఇఫ్ నార్మల్ కాకపోయి ఉన్నట్టయితే ఇక్కడ రిస్క్ ఇండికేటర్ అనేది వస్తుంది. టెస్ట్ అయిపోయాక స్ట్రిప్ అండ్ నీడిల్ని మనం డిస్పోజ్ చేసేయాలి. సో సింపుల్ కదా. నాకైతే మా మదర్కి చాలా సింపుల్ అండ్ చాలా యూస్ఫుల్ అనిపిస్తుంది. మీరు కూడా వెంటనే ప్రోడక్ట్ ట్రై చేయండి. డిస్క్రిప్షన్లో ఈ లింక్ని అయితే నేను ప్రొవైడ్ చేస్తున్నాను. వెంటనే ఆర్డర్ చేసుకోండి. వెరీ అంటే వెరీ యూస్ అండ్ వెరీ కంఫర్టబుల్ టు యూస్. అండ్ ఇప్పుడు సీజన్ చేంజ్ అయింది కాబట్టి ఆమ్ల రసం అనేది చాలా అంటే చాలా యూస్ఫుల్. అండ్ దాని నుంచి వచ్చే బెనిఫిట్స్ మీకు తెలియదు ఏం కాదు. హెయిర్, స్కిన్, ఇమ్యూనిటీ సిస్టమ్, ఎవ్రీథింగ్కి చాలా అంటే చాలా యూస్ఫుల్. మా అమ్మ కూడా అవ్వకే నేను ఎలా వీడియో చేస్తానని చెప్పి అడిగి వచ్చేసింది. దా చూడు, ఇవాళ నేనే చేస్తాను చూడు. కాకపోతే కుక్కర్ మూత ఎలా పెట్టాలి, కుక్కర్లో ఎంతసేపు ఉడికించాలి అవి మాత్రం తెలియజెప్పాను. ఓకేనా? ఓకే. సో నేను సాయి పల్లవికి చాలా ఇష్టం అనమాట ఈ రసం. నువ్వు ఏం చేసినా నన్ను కూర్చోబెట్టి చేస్తావంటే ఇష్టం కదా, సంతోషం కదా. నిల్చున్నా కదా మమ్మీ, కూర్చోబెట్టా. ఏదైనా కూడా నన్ను చేయకుండా నువ్వు చేస్తున్నావంటే సరే. ఫస్ట్ అయితే సంతోషం నాకు. ఇంగ్రీడియంట్స్ ఏమున్నా యుద్ధురు కానీ రండి. సో ఆమ్లా ఇది మనం కుక్కర్లో వేసి బాయిల్ చేయడానికి అనమాట. ఎండుమిర్చి, కరివేపాకు, చిన్న ఉల్లిగడ్డలు, మిరియాలు, జీలకర్ర, మిర్చి, ఎల్లిపాయ. అండ్ ఇది కూడా ఆమ్లానే కట్ చేసాము. ఇది జస్ట్ కచ్చా పచ్చాగా దంచేసి రసంలో కలపడానికి. టమాటా. సో ఇవైతే ఫస్ట్ కుక్కర్లో వేసి బాయిల్ చేయాలి. మిగిలిన అన్ని బాగా దంచుకోవాలి. సరే, నేను చేయనా, నువ్వు చేస్తావా? మళ్ళీ చూసాను, కష్టపడడం అలవాటు అయిపోయి నువ్వు చేస్తూనే ఉన్నావు. చేస్తా. ఫస్ట్ మనకి ఇది పెద్ద ప్రొసీజర్ కాబట్టి ఇది నేను చేస్తాను. అది పప్పు నువ్వు చూసుకో. పప్పు పెట్టి స్టవ్ మీద. పర్లేదు మమ్మీ, చేస్తా. ఉన్న ఆనియన్స్ అన్ని వేసేయాలి. అన్నీ ఒకేసారి వేయకురా, ఒకటి పట్టకపోవచ్చు ఎందుకంటే కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర,
కొంచెం రుచి కారం బాగుంటాయి. కొన్ని అయ్యో కొన్ని బాగుంటది, ఘాటుగా ఉంటాయి. కొన్ని మిరియాలు, ఆమ్ల ముక్కలు, అదే ఉసిరికాయ ముక్కలు, 3 మిర్చిల్లి, ఇది టమాటో ఉంది కానీ మనం కొంచెం ఇవి బాగా దంచిన తర్వాత ఎండింగ్ లో వేద్దాం, ఎందుకంటే ఆ జ్యూస్ ఎక్కువ వస్తుంది కాబట్టి. అండ్ వెల్లుల్లి దంచడమే. ఇంకా ఏం కష్టపడతాను నువ్వే. నేనైతే దీన్ని బాగా మెత్తగా కష్టపడైతే దంచేసా. సో ఇలా పిండితే మనకు దీంట్లో నుంచి ఇలా జ్యూస్ రావాలన్నమాట. సో చూసారు కదా, బా అసలు మామూలు కాదు. మెత్తగా దంచిన మిరపకాయలు అట్లనే ఉన్నాయి. కొంచెం అలా ఉండే అలా కచ్చపచ్చగా రసంలో తగిలితేనే బాగుంటాయి ఎండుమిర్చి. అవునా కచ్చపచ్చగా. సో ఇలా జ్యూస్ ఇలా వస్తుందని చూపిస్తున్నా. సో ఇది మనం ఆల్రెడీ దంచేసాం కాబట్టి పక్కన పెట్టుకొని ఈ లోపు స్టవ్ మీద మనం కుక్కర్, ఉసిరికాయ, కుక్కర్లో కందిపప్పును ఉసిరికాయ వేసేసుకొని కుక్కర్ విధులు వచ్చేంతరకు వెయిట్ చేయాలన్నమాట. సో ఒక గుడ్డ కుక్కర్ అయితే తీసుకున్నాం. కందిపప్పు నాకు పెద్దగా ఐడియా లేదు, ఒక 4 మనుషులకి దానికి సరిపడే కందిపప్పు పెట్టేయాలి. దాంతో నేర్చు కదా, ఏం వెతుకుతున్నావు? స్పూన్ ఏదైనా వేద్దామని. మన తెలుగు వాళ్ళ కష్టాలు అందరికి తెలుసులేమో. అంత కందిపప్పు చాలా ఎక్కువ రసం, ఇది పప్పుచారు కాదు. ఓకే ఓకేనా? దీంట్లో ఉసిరిపాయ, నాకేం ఉసిరిపాయ ఉసిరిగడ్డ చూసావు నీ కూడా. ఉసిరికాయ, ఆమ్ల, ఉసిరికాయ అది మంచి కడుగు కడిగి, అది 2 సార్లు పప్పు అన్ను అవి కడిగి తర్వాత మంచినీళ్ళు పోతాం. సో నీట్గా వాష్ అను, నీ స్టైల్లో. మా స్టైల్లో కడుగుడు. నీట్గా క్లీన్ చేసుకున్నాను అన్నమాట. ఇక్కడ పసుపు వేయాలి, చెప్పాలి అలా. అప్పుడప్పుడు కిచెన్ లోకి రాని వాళ్ళ నెల కుక్క రోజు కూడా రావని అన్ని పెట్టిన. ఈ మధ్య రావడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఎంకరేజ్ చేయాలి. ఓకేనా? కొంచెం పసుపు తగినంత వేసేసుకొని ఒక 2-3 పోపులు అయ్యాయి. ఇప్పుడు ఎందుకు ఇంట్లో కూడా వేయాలి. నేను చూసి ఇన్స్పైర్ అయ్యి నన్ను ఏమి వచ్చు కదా. చెయ్యి. ఓకేనా? ఇది ఇప్పుడు ఇట్లనే ఉడకదు కాబట్టి నీళ్ళు పోయాలి. చాలా ఇంకొంచెం కదా, కొంచెం పక్కలు ఇంకా అనాలి. సో మా అమ్మ కొంచెం 1/4 కిలో పప్పు వేసింది కాబట్టి దానికి సరిపడా నీళ్ళు అయితే పోసేసిన. కొంచెం ఆయిల్ వేయాలి, దీంట్లో రాదు బయటకు. అలా జరిగిందా? నూనె పదార్థం ఎక్కడ ఉందమ్మా? చూసావా, నేను పక్కన పెట్టుకున్న ఎందుకు, నేను ఎందుకే. ఎన్ని చుక్కలు? కొంచెం మళ్ళీ పోపులో యాడ్ అవుద్ది. కుక్కర్ పెడితే పెట్టడానికి వచ్చేది. అయ్యో ఆగమ్మా, పెడతాను. మంచిగా పెట్టి పక్కన వస్తుంది మళ్ళీ నీరు. నువ్వు కరెక్ట్గా పెట్టకపోతే ఎదుడు ఇటంతా గ్యాప్ ఉంది. మరి ఎలా వాడు పెడతాను? తయారు చేసేటప్పుడు గ్యాప్ ఎందుకు ఇచ్చారంటే, మనకు తయారు చేసేటప్పుడు ఇవ్వాలి గ్యాప్, మనం పెట్టేటప్పుడు ఇచ్చి. ఓకే, ఇది పెట్టాలి, చాలా ఇంపార్టెంట్. ఇది లేకపోతే విధులు కాదు. వాళ్ళకి తెలియదు, నువ్వు చెప్తేనే నేర్చుకుంటారు. నువ్వే చెప్పాలి. రసం టేస్ట్ చూసిన తర్వాత మాట్లాడు. ఫుల్ పెట్టేసానా? ఫుల్ పెడితే మొత్తం పోయిపోతుంది. పెట్టు, ఫస్ట్ ఫుల్ పెట్టుకుని చెప్తాను. సో ఎన్ని విజిల్స్? ఒక 2-3 విజిల్స్ లోపల మనకు ఉసిరికాయ అనేది చాలా మెత్తగా మనం నవ్వులేలాగా సాఫ్ట్ అయిపోవాలన్నమాట. ఒక 2-3 విజిల్స్ అనుకుంటున్నాను, అంతేనా? 4-3 చూసిన అంటే వాళ్ళు విజిల్స్ మెన్షన్ చేయలేదు. సో అది బాగా మెత్తగా బాయిల్ చేసి ఏమండి మీకు నచ్చింది ఎన్ని విజిల్స్ రావాలని అడుగు. వద్దులే, బాగా ఆవిడ చూసి ఇన్స్పైర్ అవ్వాలి కానీ మనం ఇన్స్పైర్ అంటే తెలియదు. సరే, ఒక 2-3 విజిల్ వచ్చిన తర్వాత వెయిట్ చేద్దాం. ఈలోపు మనము ఏం చేసేది లేదు, ఏం చేయడానికి లేదు. మూకు రెడీగా పెట్టుకుంటే నెక్స్ట్ పోపు వేయడానికి ఈజీ ఉంటుందని పెడుతుంది అంతే. ఒక్క 5 నిమిషాలు, 3 విజిల్స్. సో ఇది ఆల్రెడీ విజిల్స్ అయితే 4 వచ్చాయి. ఇంకా బ్యాలెన్స్ ఏమైనా ఉంటే తీసేస్తున్నాం. అది పోతుంది ఆగుతండి, దానికి అది పోవాలా? మరి ఒక 2 minutes ఆగు. మొత్తం విజిల్ తీసేయండి ఫస్ట్. చూసారు పప్పు అండ్ ఉసిరికాయ ఎంత బాగా ఉడికిందో. మనకైతే బాయిల్ అయిపోయింది. ఏది అరే బాగానే అయింది.
ఇలా అంటే అది ఏదైతే ఉసిరికాయ ఉందో అది ఓపెన్ అయితే చాలు. పప్పు ఇట్లా వెడలు పంపించి నాకు ఉడకలేదు అనుకున్నా, బాగానే ఉడికింది. ఓకే, దాన్ని ఏం చేస్తావు? మిక్సీ పడతావా? ఇప్పుడు పోపు అదేం మిక్సీ పట్టరు, అలాగే కాయలు అట్లనే తింటారా? అలాగే తింటారు. ఫస్ట్ స్టవ్ వెలిగించుకోవాలన్నా కొంచెం ఆయిల్ లాంటిది అందిస్తావా? వేరే ఊళ్ళు పెట్టావా? సో కొంచెం ఆయిల్. మమ్మీ నేను వంట చేస్తున్నందుకు చాలా టెన్షన్ పడుతున్నావు ఇట్లా కదా. ప్రశాంతంగా నేను చేస్తా, రిలాక్స్ అయ్యేది. నీకు ఆగం అయిపోయి వంట ఎక్కువ తెలిసిన కొన్ని ప్రాబ్లం ఇదే. డ్రైవింగ్ ఎక్కువ తెలిసిన పక్కకు డ్రైవింగ్ చేయకూడదు, వంట ఎక్కువ తెలిసిన పక్కకు వంట చేయకూడదు. నేను పెట్టా, నాకు తెలుసు. సో ఆయిల్ వేసేసినాం కదా, కొన్ని ఆవాలు అవన్నీ మిక్స్ అయి ఉంటుంది. మా అమ్మ అన్ని మిక్స్ చేసి పెడుతుంది, అది వేరే విషయం. కొంచెం జీలకర్ర, ఒక 2-3 వెల్లుల్లిపాయలు వేస్తారా పోపులో? వెల్లుల్లిపాయ అమ్మ అట్లా కచ్చపచ్చగా మీకు బాగుంటుంది. కరివేపాకు, వాటర్ ఉన్నాయి కదా కరివేపాకు, అందుకే చిరుచిట్లా ఉంటుంది. కొంచెం పసుపు ఏమో పోపులో. పసుపు ఆల్రెడీ మనం దాంట్లో వేసినా కానీ కొంచెం వేస్తే ఆల్రెడీ మనం ఇది కచ్చపచ్చగా దంచుకున్నాం కదా ఇందాక, అన్ని మిక్స్ చేసి ఇప్పుడు దీంట్లో వేయాలన్నమాట. ఉంటుంది. బాగా ఎక్కువ దంచానా? యాక్చువల్గా నేను చూసిన దాంట్లో అయితే కొంచెం కచ్చపచ్చగా ముక్కలు, టమాటా ఇవన్నీ క్లియర్ గా కనిపిస్తుంది. ఇలా కూడా కనపడుతుంది కదా, కొంచెం ఎక్కువ అయింది గ్రాండ్ ఇది దంచినట్టు. కొత్తగా కదా నాన్న, మొదటి రోజు కదా అలాగే దంచుతారు. రోజు దంచమంటే ఓకే. ఇది ఎలాగో ఇలా మరుగుతున్నప్పుడే మనం ఇందాక బాయిల్ చేసుకుంది పప్పు ఉంది కదా, ఉసిరికాయ, అవి కూడా వేసేయాలన్నమాట. కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. రసం అని చెప్పాను కదా, కొంచెం పప్పు చారులకు దగ్గర అయింది కాబట్టి నేను ఎక్కువ క్వాంటిటీ చేశాను కాబట్టి కొంచెం ఎక్కువ నీళ్ళు యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇదంతా మిక్స్ అయిపోయి బాగా బాయిల్ అవ్వాలి. అన్నీ వేసాగానే ఒక విషయం మర్చిపోయాను, ఏంటంటే సాల్ట్. సో సాల్ట్ సఫిషియెంట్గా వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఎక్కువ క్వాంటిటీ కాబట్టి ఇది వేస్తున్నా. సో ఆమ్లా కూడా ఆల్మోస్ట్ మనకి ఇందాక కుక్కర్లోనే ఇంతగా బాయిల్ అయిపోయింది. అది ఇంకా దీంట్లో వేసిన తర్వాత ఆ రసం అంతా కూడా వీటికి పట్టి చాలా టేస్టీ అవుతుంది అన్నమాట. సో లెట్ ఇట్ బాయిల్ 5 minutes. సో ఇంగువ, అసలు రసంలో ఇంగువ లేకపోతే టేస్ట్ ఉండదంట. సో కొంచెం ఇంగువ. అండ్ ఫైనల్గా అన్నీ ఉండి ఇది లేకపోతే అసలు లుక్ ఉండదు, టేస్ట్ కూడా ఉండదు. కాబట్టి నా ఫేవరెట్ కొత్తిమీర. సో డన్. స్మెల్ అయితే అదిరిపోతుంది. అండ్ ఇది కూడా ఉసిరికాయ కూడా ఎంత బాగా ఉడుతుంది చూడండి. సో ఇంకా అస్సలు లేట్ చేయాలనిపించట్లేదు నాకైతే. వెంటనే దాన్ని దించేసి వేడి వేడి అన్నంలోకి వచ్చి నెయ్యి తినాలనిపిస్తుంది. నీ టేస్ట్ కోసం, నా టేస్ట్ కోసం. సో ఇదైతే రెడీ అయిపోయింది. నేను ఇంకా స్టవ్ మీద నుంచి దింపేస్తున్నాను. ఇంకా ప్లేట్లోకి వెళ్ళాల్సిన టైం వచ్చింది. తినను పెడతా టెన్షన్.
చూస్తుంటే నేను ఊరిపోతుంది ఇష్టం నాకెంత అదృష్టం తెలుసా, కదా. నువ్వు కలిపి తినిపించుడు కదా, టేస్ట్ ఫస్ట్ నేను తింటా. టేస్ట్ సంగతి తర్వాత, పుల్లగా ఆమ్లా. సంతోషం వేరే. చాలా బాగుందా, చాలా వేడిగా ఉందమ్మా. ఉల్టా కూర్చున్నావు నువ్వు. బాగుందా? ఆలుగడ్డ కలిపి పెడితే సో థ్యాంక్స్ టు సాయి పల్లవ్ గారు. మీకు బాగా నచ్చిందని చెప్పడం. ఒకసారి నిజంగా అంత బాగుంటుందా, ఎప్పుడు చిన్నప్పటి నుంచి తినలేను, ఎప్పుడు నువ్వు ఎప్పుడు చేయలేదా ఉసిరికాయతో. సో ఫస్ట్ టైం ట్రై చేద్దాం అనిపించింది. బేసిక్గా ఉసిరికాయ అంత హెల్దీ అయితే ఏది ఉన్నదండి. మార్నింగ్ లేచి పడిగడుపున డ్రై ఉసిరి కానీ లేకపోతే డైరెక్ట్గా ఉసిరి తినమని అంటారు. హెయిర్కి, స్కిన్కి అండ్ మన ఇమ్యూనిటీ సిస్టమ్కి చాలా అంటే చాలా యూస్ఫుల్. అండ్ మెయిన్ షుగర్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగా హెల్ప్ చేస్తుందంట. అందుకే ఇలా రసంలో అయితే మనం ఇలా టేస్టీగా అయితే వెళ్తుంది కాబట్టి ఇలా ట్రై చేశాను. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. చాలా అంటే చాలా ఈజీ రెసిపీ. నేను చేశానంటే మీరైతే ఇంకా సింపుల్గా చేసేయచ్చు. హోప్ సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరీస్ ఫర్ లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్.